ఒక్క ఏడాది కాలంలోనే ఏంటి ప్రభుత్వాన్ని ప్రజలు అత్యంత చిరాకు పడే ప్రభుత్వంగా మారింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. ఇంకా ఎన్నాళ్ళు భరించాల నాయనాన్ని ప్రజలంతా కూడా విసుగుపడుతున్న పరిస్థితి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సామాన్య ప్రజల నుంచి అనేక వర్గాల ప్రజలంతా కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నారు. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి, కానీ అనవసరమైన విషయాల మీద అక్రమంగా కేసులు బనాయించడం కావచ్చు, అనవసరమైన విషయాల మీద దృష్టి కాన్సన్ట్రేట్ చేసి అసలు సమస్యల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, పక్కదారి పట్టిస్తున్నారు అనే చర్చ అయితే అన్ని వర్గాల ప్రజలు చాలా కీలకంగా జరుగుతుంది. ఇవాళ దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ తెరూర్ల శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నిజంగా ఒక్క ఏడాదిలోనే ఎక్కువ అత్యంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఫీల్డ్ మీదకి కామన్ మ్యాన్ దగ్గరికి, ప్రజల దగ్గర ఎక్కడికైనా పోయి ఎట్లా ఉంది పరిపాలన అని అడిగితే వాళ్ళే అన్నీ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిజంగా ఇంత సమయం గడిచిన తర్వాత ఎక్కడైనా సరే సమస్యల గురించి ఒక చిన్న పరిష్కారమైనా చూస్తారా, ఇంకొక ఆల్టర్నేట్ చూస్తారా, ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఏమైనా చేస్తుందా ప్రజల కోసం? మరి ఎన్నికల ముందు చాలా మాటలు మాట్లాడిండ్రు, చాలా చెప్పిండ్రు, చాలా సినిమా చూపించిండ్రు. సో ఆచరణలో ఏమైనా ఉంటుందా అని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ ఎక్కడ చూసినా పొద్దుగాల లేస్తే వీకెండ్ వస్తే చాలు అక్రమంగా కేసులు పెట్టడం, అరెస్టులు చేయడము, నానా హంగామా సృష్టించడము, పండగలు కావచ్చు, ఇంకేదైనా స్పెషల్ డేస్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఈ ఒక దౌర్జన్యపూరితమైన విధానం అనేది ప్రభుత్వం నుంచి కనిపిస్తుంది. ఎట్లా చూస్తున్నారు ప్రజలు వీటన్నిటిని? అంటే ప్రభుత్వానికి ఇచ్చిన హామీలను చేయడం చేతగాక, పరిపాలన చేతగాక, పాలన మీద పట్టులేక, అసలు ప్రజా సమస్యలు పట్టింపు లేక పాలనను గాలికి వదిలేసి కేవలం బీఆర్ఎస్ పార్టీ పార్టీ పైన ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పైన కక్ష తీర్చుకోవడం కోసం మాత్రమే కేసులు పెడతా ఉంది. అక్రమంగా కేసులు పెట్టాలి, అక్రమంగా నిర్బంధించాలి, అక్రమంగా జైల్లో పెట్టాలనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణంతో ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తాము. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏమడుగుతుంది? బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది మా నాయకులు కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మేమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నదంతా కూడా ప్రజల పక్షాన్ని అడుగుతున్నది. మీరు ప్రజలకు ఏమి ఇచ్చిండ్రు హామీలు? 420 హామీలు ఇచ్చిండ్రు. 420 హామీలలో మొదటి హామీ రైతు రుణమాఫీ, వెంటనే రుణమాఫీ చేస్తాం 2 లక్షల రూపాయలు అని చెప్పిండ్రు. 2 లక్షల రూపాయలు వెంటనే చేస్తామని చెప్పిండ్రు. ఇలా 13 నెలలు అయింది. అంటే దాదాపుగా 398 రోజులు, 400 రోజులు అయింది ఇలాంటికి. ఈ 400 రోజులల్లో 13 నెలల్లో మీరు ఇచ్చినటువంటి హామీను తుంగల దొక్కేసిండ్రు. బేషరతుగా ఏకకాలంలో చేస్తామని కూడా చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఏకకాలంలో చేస్తామని చెప్పిండ్రు. దాంతోపాటు అప్పుడు 41 లక్ష మంది రైతులకు ఇస్తామని చెప్పిండ్రు. క్యాబినెట్ ఆమోదంలో పెట్టిండ్రు. అసెంబ్లీలో ప్రసంగంలో బడ్జెట్ ప్రసంగంలో ఏం పెట్టిండ్రు? 30,000 కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పిండ్రు. తీరా 20,000 కోట్లకి ఇచ్చిండ్రు. తర్వాత 22,000 కోట్లు అన్నారు. 22,000 కోట్లలో రైతుల బ్యాంకు ఖాతాలలో రుణమాఫీ జరిగింది మాత్రం 10 నుంచి 12,000 మాత్రమే జరిగింది ఇప్పటి వరకు. మరి మిగిలిన మీరు అంటున్నటువంటి 22,000 రైతులకు ఇచ్చినామని చెప్తుండ్రు. మరి 22,000 రైతులకు ఏడిచ్చిండ్రు? ఇయ్యలే కదా. ఇప్పటి వరకు అంటే మీరు చెప్పినవి అన్నీ కూడా అబద్ధాలే. అంటే 22,000 కోట్లు ఇచ్చి మేము మొత్తం అందరికి ఇచ్చేసినామని చెప్తున్నారు. మీరు చెప్పింది అంతా 41 లక్ష మందికి ఇస్తామని. అంటే ఈ హామీలకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారంటే ఎంతమందికి అమలు అవుతున్నాయి, అమలు కాని వాళ్ళ సంఖ్యను ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు మాకు కాలేదు అని మాట్లాడితే వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు సందర్భం. ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు. లాస్ట్కు చివరికి ఏం దాకా వచ్చిందంటే ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కూడా కేసు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఇలా రాష్ట్రంలో చాలామంది ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఎవరంటే తెలియదు అంటున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు, లేకుంటే కేసీఆర్ అంటున్నారు. అంటే ఈ పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి ఎవరంటే తెలియదు అనే పరిస్థితికి వచ్చింది. అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరో తెలియలేనటువంటి దుస్థితిలో ఉన్నామనంటే ఇలా ఆ పేరు మర్చిపోతే కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఇలా 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో 100 రోజులలో చేస్తామని చెప్పిండ్రు. ఈ 100 రోజులు దాటింది కదా, 400 రోజులు అయింది. మరి 100 రోజులలో చేస్తామన్నటువంటి 6 గ్యారంటీలలో ఒక్కటి అమలు కాలేదు. 2 లక్షల ఉద్యోగాలు 7 లోపటి ఇస్తామని చెప్పిండ్రు. 35,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు, అందులో నింపింది 12,000 ఉద్యోగాలు వాళ్ళవి. 12,000 ఉద్యోగాలు కలుపుకొని
55,000 ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్తుంది కాంగ్రెస్. అంటే ముందు 100 రోజుల్లో అమలు చేస్తామని ఎట్లయితే మాట ఇచ్చిండ్రు, 100వ రోజు వచ్చిన తర్వాత అమలు చేసినామని ముఖ్యమంత్రి బహిరంగంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చిండ్రు. అమలు ఇచ్చిన హామీలని అమలు చేసినామని కూడా మాట్లాడిండ్రు. నేనేమంటున్నా, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తుంది ప్రభుత్వం. నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతుండ్రు మంత్రులు, ముఖ్యమంత్రి, క్యాబినెట్ మొత్తం అబద్ధాలే. ఈ అబద్ధాల పునాదుల మీదనే ప్రభుత్వం ఏర్పడ్డది. అబద్ధాల పునాదుల మీదనే హామీలు నెరవేరుస్తామని, అమలు చేస్తామని చెప్పేసి మోసం చేస్తూ ఉన్నారు. ఈ 400 రోజులల్లా అబద్ధాల పునాదుల మీదనే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. మేము గదే అడుగుతున్నాం. మీరు అబద్ధాలతో ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు, ఈ అబద్ధాలతో మీరు ఈ రాజ్యం వెళ్తూ ఉన్నారు, ఈ అబద్ధాల పునాదుల మీద మీరు గోడలు కడతా ఉన్నారు. ఈ నిర్మాణం అంతా కూడా మీ అబద్ధాల నిర్మాణము ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రతిపక్షంగా మా పైన ఉంది. మీరు ఏం కేసులు పెడతా ఉన్నారు? స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి, స్టేషన్లో నోటీసులు ఇచ్చేటువంటి కేసులకు మీరు నోటీసులు ఇచ్చిన వాటికి మీరు నానబుల్బుల్ కేసులు పెడతామని ఇలా బెదిరిస్తూ అర్ధరాత్రి పూట తెల్లవారుజామున డోర్లు బలగొట్టి మీరు ఎత్తుకపోయి కేసులు పెట్టి ఎట్లనే చేసి ఇలా జైల్లో పెట్టాలి. వీళ్ళు చేసేది ఏమీ లేదు. ఇచ్చిన హామీలు అమలు పరచడం చేతగాక, ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టడం చేతగాక ఇలా ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ అంతు చూసి వాళ్ళని భయానక వాతావరణం సృష్టించాలనేటువంటి ఒక భ్రమలలో ఉన్నది. నేనేమంటున్నంటే, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ, ఈనాడు బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, అక్రమ నిర్బంధాలు కొత్త కాదు, అక్రమ అరెస్టులు కొత్త కాదు. మేము పోరాటం చేస్తే, మేము ఉద్యమాలు చేస్తే మీరు వచ్చి అక్కడ కూర్చున్నారు. ఇలా మీరంతా అనుభవదారులు, అనుభవిస్తూ ఉన్నారు. ఇలా మేము కష్టపడితే ఇలా మీరందరూ కూడా అక్కడ కూర్చొని ఇలా భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నారు. ఇలా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి లేకపోతే మీ అందరికి పదవులు లేవు. మేము జై తెలంగాణ మీరందరూ కూడా ఆంధ్ర వాళ్లకు అడుగులకు మడుగులెత్తేటువంటి పరిస్థితులలో ఉన్నారు. ఇలా మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఎట్లన్నా చేసి కేసులు పెట్టి ఇలా ఇబ్బంది పెట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇలా ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. ఇది ఎవరు తెలియదండి. ప్రభుత్వంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చిల్లర పనులన్నీ ప్రజలు గమనిస్తలేరా? ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? దేనికి? ఇప్పటి వరకు కౌశిక్ రెడ్డి మొదలుకొని నేను, మా గెలి శ్రీనివాసు, క్రిషాంకు కానీ వీళ్ళందరినీ చూసుకుంటే ఒక కేసు నిలబడలేదు. మీరు ఏం కేసులు పెడతా ఉన్నారు? తప్పుడు కేసులు. ఇలా కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడిండు? మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడిండు? నీ ఏ పార్టీ చెప్పమన్నాడు. తప్ప అది? మీరు ఆనాడు అన్నాడు కదా ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏమన్నాడు? మేము ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీలకు రావాలంటే రాజీనామా చేసిపోవాలి, లేకుంటే రాళ్లతో కొట్టి చంపుతాం, పిచ్చి కుక్కల శైర విహారం చేస్తామని చెప్పిండు. ఇలా మేము గదే అడుగుతున్నాం. మీలాగా చిల్లర పనులు చేస్తలేం. మేమేం అడుగుతున్నామంటే, నువ్వు ఈ పార్టీలో గెలిచినావు, ఆ పార్టీకి పోయినవాడు కనీసం ఎంత దుర్మార్గం అంటే, ఎవడైతే ఎమ్మెల్యే పోయినోడు నా పార్టీ అని చెప్పుకునే దుస్థితి లేదు. పోయినోడు పోయిండు కదా. ఈ పోయిన వాళ్ళు నేను కాంగ్రెస్ వాడిని అని చెప్పే పరిస్థితి లేదు, ఇటు బీఆర్ఎస్ అని చెప్పుకునే పరిస్థితి లేదు. మరి ఎటుగాని పార్టీ ఏమంటారు? మీరు ఎమ్మెల్యే హోదాల బీఆర్ఎస్లో గెలిచి ఇలా మీరు పక్క పార్టీకి పోయి ఇలా కేసీఆర్ని తిట్టుకుంటుంటే, మీరు కేసీఆర్ని తిట్టడానికి సమీక్షలు పెడతా ఉన్నారా? గత ప్రభుత్వాన్ని తిట్టడానికి సమీక్షలు పెడతా ఉన్నారా? లేదంటే మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి సమీక్షలు చేస్తూ ఉన్నారా? లేకుంటే ఇచ్చిన హామీలు ఎట్లా అమలు జరగాలని సమీక్షలు చేస్తారా? మీరు దేని మీద సమీక్షలు చేయాలి? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా జ్ఞానం ఉంటే, తెలివేమన్నా ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే, మనం ఇచ్చిన హామీలు ఏమైనా, మనం ప్రజలకు ఏం హామీలు ఇచ్చినాం, గత ప్రభుత్వం కంటే మనం ఎక్కువ చేస్తామని ప్రజలకు నమ్మించి. అంటే ప్రజల్లో కూడా ఇదే ప్రశ్న వస్తుంది. అంటే ఇట్లా పొద్దున్న లేసి అక్రమంగా కేసులు కావచ్చు, ఇదంతా హడావిడి, వీటన్నింటి వల్ల ప్రజలకు ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం ప్రయోజనం అనేది ఒక చర్చ కూడా నడుస్తుంది. నేను అనేది కూడా అదే. వీళ్ళకి తెలివి ఉంటే ఏం చేయాలి? అరే కేసీఆర్ గారు పాలన గురించి పదే చెప్పుకుంటుండ్రు కదా. కేసీఆర్ పాలన కంటే మేము గొప్పగా చేయాలనే తెలివి ఉండాలి. రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి జైల్లో పెడితే మీకు సింపతి రాదు. మీకు తెలివి ఏముండాలంటే, అంటే మీకు ప్లానింగ్ లేదు అసలు. మీకు అసలు ఉన్నాడు ప్లానర్ కాదు, అంత స్కామరే. ఎవరికి ఉన్న దాంట్లో ప్లానింగ్? ఎవరికి ప్లానింగ్ లేదు. ఎట్లా స్కామ్ చేయాలన్న దాంట్లో ఉన్నారు తప్ప, ఎట్లా స్కామ్ చేయాలన్నారు తప్ప ఎట్లా ప్లాన్ చేయాలని ఎవరికి తెలియదు అందులో.
సో వీళ్ళు కేవలము బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలి, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చులకన చేసి చెప్పాలి, ప్రజలకు వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీసి మచ్చవేసి వీళ్ళను ఈ పార్టీ శ్రేణులను మానసికంగా దెబ్బతీయాలనేటువంటి ఒక కుట్రతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. వీళ్ళు ఏం చేసినా ప్రజలకు నిజ నిజాలు తెలుసు, ప్రజలకు వాస్తవాలు తెలుసు. అందుకే మేము అడుగుతా ఉన్నాం, 6 గ్యారంటీల సంగతి ఏందని అడుగుతా ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఇప్పటి వరకు నువ్వు ఇచ్చింది 12,000 ఉద్యోగాలే. మీరు ఎన్ని ప్రామిసులు చేసినా, మీరు ఎన్ని స్టోరీలు చెప్పినా, ఇలా అదే మీరు చెప్పినటువంటి 2,55,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని మీరు ఏడికి పోయి చెప్పాలి? ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర పోయి చెప్పే దమ్ము మీకుందా అని అడుగుతా ఉన్నా. ఈ అశోక్ నగర్ చివరస్తలకు పోయి స్టడీ సెంటర్స్ ఉంటాయి కదా, విద్యార్థులు అక్కడ ఉంటారు, 55,000 ఉద్యోగాలు నేను ఇచ్చిన నోటిఫికేషన్ చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నా. చిక్కడపల్లి లైబ్రరీలకు వెళ్ళి 55,000 ఉద్యోగాలు నేనే ఇచ్చిన అని చెప్పి ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నా. 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అంటున్నాం. మీరు ఆనాడు ప్రిలిమ్స్ 1:50 అంటే 1:100 ఇస్తామని చెప్పిండ్రు. ఇలా కనీసం వాటి గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇలా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు. ఇలా 13 నెలలు అయింది, నిరుద్యోగ భృతి లేదు. ఇలా చెప్పుకుంటా పోతే వీళ్ళ అబద్ధాలు తప్ప అసలు చెప్పి మాకే అష్ట వస్తుందండి. అంటే ఎన్నికల ముందు లెక్కలతో సహా ఇంక ఏదో చేసేస్తామన్న తరహాలో ఏదైతే చెప్పినరో ఆచరణ శూన్యంగా అనేది కనిపిస్తుంది. మాటలకి చేతలకి తీవ్రమైన వ్యత్యాసం కనిపిస్తుంది. ఎక్కడైనా ఏ ఒక్క పనైనా చేస్తున్నా అనే చర్చ కూడా జరుగుతుంది. దానికి సంబంధించి మనం మరి శ్రీనివాస్ గారు, అంటే ప్రభుత్వం ఏవైతే మాటలు చెప్పిందో, హామీలు ఏవైతే ఇచ్చిందో, మాటలకి చేతలకి చాలా డిఫరెన్స్ ఉన్నది, చాలా వాస్తవం. ప్రజలకు వెళ్తే ఎవరినైనా నోరు విప్పి ఎట్లా ఉన్నదని అడిగితే ఆపకుండా అర్ధ గంట నుంచి గంటల తరబడి వాళ్ళే చెప్తున్న పరిస్థితి. అయితే ఈ విషయం చేయలేదు అని అంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. మరి చెప్పింది చెప్పినట్టు చేసింది ఏ ఒక్కటైనా ఉందా అని అంటే ఏ ఒక్కటి ఉంది? అది బస్సులు చేసినామని చెప్తుండ్రు వాళ్ళు. బస్సులు ఏం చేసిర్రు? బస్సులలో ఎక్కే మహిళలను అడగాలి, బస్సు చేసింది మంచిదా చెడా అని. పొట్టు తిడుతుండ్రు, నోటికి వచ్చిన బూతులలో తిడతారు, అది మాట్లాడలేము. ఈ బస్సులు ఎవరు చేయమన్నారు? చిన్నపిల్లలు మాట్లాడుకుంటున్నారు, స్కూల్లో పిల్లలు మాట్లాడుతున్నారు. ఇలా స్కూల్లాగా పిల్లలకు, కాలేజీ పిల్లలకు ఏంది వాళ్ళకు సబ్సిడీ లేదు. ఆనాడు ఉండే సబ్సిడీ, ఇలా సబ్సిడీ లేదు. కాలేజీ పిల్లలకు, ఎంప్లాయీస్కు సబ్సిడీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇలా మీరు ఉన్న బస్సులు ఎత్తేసిండ్రు. ఇలా పండగ పూట డబల్ త్రిబుల్ ఛార్జీలు పెంచిండ్రండి. ఇలా పండగ పూట బస్సులు ఎక్కువ బస్సులు నడిపినామని చెప్తున్నాం. త్రిబుల్ ఛార్జీలు పెట్టి ఇలా వాళ్ళ దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. ఇది అంటే ఎంత అక్రమంగా దోసుకుంటారు అంటే ఎంత వీలైతే అంత దోసుకునేటువంటి ప్రయత్నం చేయం. ఈ ప్రభుత్వం అంతా కూడా అవినీతిమయం అయిపోయింది. ప్రభుత్వం ఏ శాఖలా చూడు, ఇలా ఉల్టా ఇక మా మీద బదనం చేయడానికి ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా ప్రతి శాఖ మీద ఎంక్వైరీ వేసుకున్నారు. ఇప్పటి వరకు దేంట్లో తేలలేదు. అన్ని శాఖల మీద ఎంక్వైరీలు వేసుకున్నారు, ఒక్క శాఖల. కానీ ఈ నిమిషానికి ఈ 13 నెలల ప్రభుత్వం పైన అన్ని శాఖల మీద ఎంక్వైరీ చేస్తే అందరు దొరుకుతారు, అందరు అవినీతిమయమే. ఈ ప్రభుత్వమే అవినీతిమయం ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈ ప్రతి శాఖలు ఏ ఒక్క శాఖలో కూడా ఏ మంత్రి పనిచేయట్లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళకు వచ్చినటువంటి శాఖలల్లో ఇష్టం వచ్చిన తీరుగా దండుకుంటూ ఉన్నారు. వాళ్ళకు నచ్చిన శాఖల్లో రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇలా ఈ రాష్ట్రంలో పరిస్థితి 3 గంటలకు ఒక రేప్ జరుగుతూ ఉన్నది, 5 గంటలకు ఒక కిడ్నాప్ జరుగుతూ ఉన్నది, 7 గంటలకు ఒక హత్య జరుగుతూ ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మొత్తం కంట్రోల్ తప్పింది. గత సంవత్సరానికి ఇప్పటికీ 22% క్రైమ్ రేట్ పెరిగింది, దొంగతనాలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి, హత్యలు పెరిగినాయి. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? అంటే గమ్మత్ ఏంటంటే గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మొత్తం క్షీణించినాయి. అంటే పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఎట్లా పడితే అట్లా కేసులు పెట్టడము, నిజంగా ఎవరైతే బాధితులు వస్తే బాధితుల మీదే దౌర్జన్యం చేయడము, వాళ్ళ పట్ల అమానవీయంగా ప్రవర్తించడం, ఇవన్నీ జరుగుతుంటే మరి పోలీస్ వ్యవస్థ ఇంకా శాంతి ఎక్కడ కాపాడుతుంది? అండ్ అన్ని కూడా కీలకమైన శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. మరి ఎక్కడికి వెళ్ళి పని జరుగుతుంది? రాష్ట్రంలో వాస్తవంగా భద్రత లేదు, ముఖ్యమంత్రికి శాంతి లేదు. మొత్తానికి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఎందుకంటే ఆయన ఎప్పుడు టెన్షన్లు ఉంటుండు, ఎప్పుడు ఢిల్లీ వాళ్ళు పిలుస్తారో, ఎప్పుడు పదవి పోతారో అది ఒకటి ఉంటాయి. రెండోది ఈ రాష్ట్రంలో ఏమో భద్రత ఎవరికి లేదు, మహిళలకు లేదు, నిరుద్యోగులకు లేదు,
ఉద్యోగులకు లేదు, ఈ రాష్ట్ర ప్రజలకు అసలే భద్రత లేదు. ఎప్పుడు క్రైమ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు దొంగతనం జరుగుతుందో తెలియదు, అంటే ప్రధానంగా ఎప్పుడు అత్యాచారాలు జరుగుతుందో సేఫ్ తెలియదు. గా ఉండని ఏరియాలో కూడా కనీసం పవర్ సప్లై లేదు, రోడ్ల మీద మొత్తం చీకట్లతో ఉన్న నేను ఏమంటున్నా, రింగ్ రోడ్డులా ఎప్పటికీ జిగేల్ అనేటువంటి మెరిసేటువంటి రింగ్ రోడ్డు చాలా సందర్భాలలో కరెంటు పోతుంది. రింగ్ రోడ్డు చుట్టూ చాలా గ్రామాలలో కరెంటు ఉండట్లేదు. చాలా గ్రామాలల్లో ఈ హైదరాబాదులో కూడా చాలా ఏరియాలల్లో అప్పుడప్పుడు కరెంటు ట్రిప్ అవుతుంది. ఇక గ్రామీణ ప్రాంతాలు అయితే చెప్పనక్కర్లేదు. ఇవన్నీ జరుగుతుంటే వాటి మీద రివ్యూ లేదు. వీళ్ళు రివ్యూ దేని మీద చేస్తున్నారంటే ఎక్కడైతే వీళ్ళకు ఖజానా వస్తుందో, ఎక్కడైతే వీళ్ళకి పర్సెంటేజ్లు వస్తాయో వాటి మీద రివ్యూలు జరుగుతుంది. మేము అడుగుతున్నాం మీ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రము అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది, 400 రోజులు. 400 రోజులలో కేవలం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 56 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ రోజు వరకు రివ్యూ లేదు. ఉల్టా మేము గురుకుల బాట పెడితే మా మీద అందరి మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం, మమ్మల్ని అడ్డుకున్నారు. మీరు చేయలేదు, మీకు చేత కాలేదు. మేము పోయి గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి తెలుసుకుందామనేసి గురుకుల బాట పెట్టినాం. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన గురుకుల బాట పెడితే గురుకులాలకు వెళ్లకుండా అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ హాస్టల్స్ను వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం. అసలు వీళ్ళు ఏం చేసిండ్రంటే 6 గ్యారంటీలు సోనియమ్మ ఇచ్చింది, 7వ గ్యారంటీ కింద ఈ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ హక్కును కల్పిస్తాం, ప్రజాస్వామ్యాన్ని కల్పిస్తాం, ఇది ప్రజాపాలన అని పేరు పెట్టుకున్నారు. ప్రజాపాలనలో మాట్లాడే స్వేచ్ఛ లేదు, ప్రశ్నించే స్వేచ్ఛ లేదు. ఈ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను, ప్రాథమిక హక్కులను కాలరాస్తుంది ప్రభుత్వం. ఎంత దుర్మార్గం అంటే ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారు, ప్రశ్నిస్తే కేసులు పెడతారు, ప్రశ్నిస్తే నిర్బంధిస్తారు. ఎక్కడికక్కడ నిర్బంధము అరెస్టులతోనే తప్ప వీళ్ళు వేరే ప్రయత్నమే చేయట్లేదు. మొన్న నల్లగొండ భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయం మీద దాడి చేసిండ్రు. మేము అడుగుతున్నాం, నిజంగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలల్లో మీరు ఎవరు కూడా అసలు కాంగ్రెస్ పార్టీ ఉన్నదా లేదా అనే పరిస్థితి ఉన్నది. 10 సంవత్సరాలు పరిపాలించినాం. మీరు 11 నెలలు 12 నెలల్లో మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పార్టీ కార్యాలయం లోపలికి వెళ్ళి కుర్చీలు ధ్వంసం చేసి, ఫ్లెక్సీలు చింపి, ఫోటోలు కేసీఆర్ గారి ఫోటోలు ఎత్తేసి, అంటే చెప్పులతో దొక్కుకుంటా ఇవన్నీ చేస్తుంటే పోలీసు వ్యవస్థ మొత్తం చూస్తూ వీడియోలు తీస్తుంది. అంటే అనేక బహిరంగ వేదికల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి అంటే హింసను ప్రేరేపించే విధమైన దీనికి కారణం అని భావించాల్సిన అవసరం ఉందా? 100%. నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా ప్రేరేపించే విధంగా మాట్లాడిండో కింద అందరు కూడా ఎమ్మెల్యేలు కూడా అదే ఫాలో అవుతున్నారు. దానం నాగేందర్ అనేటువంటి వ్యక్తి సీనియర్ ఎమ్మెల్యే, మంత్రిగా చేసిండు. ఆయన కూడా నా కొడుక తోలు తీస్తా బయటకు వస్తే మీ సంగతి చెప్తాను మాట్లాడిండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా, మోస్ట్ ఎమ్మెల్యే, దాంట్లో కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదన్నా, కానీ ఎక్కువ పర్సెంట్ ఎమ్మెల్యేలు లీడర్లు అందరూ కూడా ఇదే భాష మాట్లాడుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి లావుల తొండలు దొరకొడతా, పండబెట్టి తొక్కుతా, పేగులు తీసి మెడకేసుకుంటా, ఊరేగుతా, మానవ బాంబునైతా, ఒక్కొక్కని అంతు చూస్తా, విమానం మోగిస్తా, బుల్లోజర్ పెట్టి తొక్కిస్తా, ఈ భాషలు మాట్లాడినాక ఊర్లో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, మీ కార్యకర్తలు ఏం నేర్చుకుంటున్నారు, ఇదే భాష మాట్లాడుతున్నారు. మాతో పెట్టుకుంటే మీ సంగతి చెప్తాం, మాతో పెట్టుకుంటే మీ అంతు చూస్తాం, మీ ఒక్కొక్కరిని తోడుకలు తీస్తాం, మీ అందరు ఈపు చింతపండు చేస్తాం, ఈ భాష ఇది. ఇలా రాష్ట్రంలో అసలు భాష ఈ భాషను అధికారిక భాషగా ప్రకటించేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ఇలా ఏం సంస్కృతి అండి ఇది? తెలంగాణ అంటే ఒక గౌరవం ఉంది, తెలంగాణ ప్రజలకు ఒక విలువ ఉంది. అరే ఆకలితో వచ్చిన వాడికి అన్నం పెట్టే సంస్కృతి, ప్రేమ అనురాగాలతోని సంస్కృతి ఉన్నదని ఒక గొప్పగా చెప్పుకున్నటువంటి చరిత్ర తెలంగాణకు ఉన్నది. ఇలా మీరు ఏం నేర్పుతున్నారు? మేము మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు. మీరు కేసులు పెట్టండి, నిజంగా జెన్యూనిటీ ఉంటే ఇన్ని కేసులు పెట్టండి, నాతో సహా. వాస్తవంగా నా కేసు కూడా దాంట్లో ఏం లేదు. కౌశిక్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి కంప్లైంట్కు నేను ఆయనతో వెళ్ళిన, ఆయన ఇస్తున్నటువంటి కంప్లైంట్కి నేను వెళ్ళిన, నన్ను కూడా బాధితుని చేసి అందులో కేసు పెట్టిండ్రు. ఏం పెట్టిండ్రు మీరు? జడ్జి పొట్టు తిట్టిండ్రు. ఇంకోటి 2000 అంటే వీళ్ళ అక్రమ కేసులు ఎట్లుంటాయంటే 2009లో కేసు నా మీద పెట్టిండ్రు. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అంటే
కేసు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో దురుసుగా ప్రవర్తించిండ్రు, లేదంటే విధులకు ఆటంకాన్ని కలిగించిండ్రు అని కేసు పెట్టిండ్రు. వాటిపైన నోటీసులు ఇవ్వాలి, స్టేషన్లో నోటీసులు ఇవ్వాలి, బెయిలబుల్ కేసు. కానీ నన్ను అక్రమంగా తలుపులు బలగొట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండ్రు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడే అన్ని ఫార్మాలిటీని కంప్లీట్ చేసి నన్ను ఉస్మానియా హాస్పిటల్కు హెల్త్ చెకప్ పంపించింది. హెల్త్ చెకప్ అంతా క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిన తర్వాత ఏడికి తీసుకుపోవాలి, మళ్ళీ నాంపల్లి కోర్టుకు తీసుకెళ్ళాలి. నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారు అని నేను అడిగినాను. లేదు, ఇంకా కొంచెం టైం ఉంది, మన అడ్వకేట్ల అంటే ఈ ప్రభుత్వము చేస్తున్నటువంటి డ్రామా, ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ఒకవైపు మీరు చూస్తేనేమో ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఏం చేసినా కూడా మేము ప్రశ్నించడం ఆపము, ప్రజల పక్షాన్నే ఉంటాము, ప్రజలకు మీరు చేయాల్సినవన్నీ హామీల గురించి మేము ఖచ్చితంగా అడుగుతాము, బెదిరే ప్రసక్తి లేదని ఒకవైపు మీరు మాట్లాడుతున్నారు, మీరు మీలాంటి నేతలంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకొక వైపు లగచర్ల ఎగ్జాంపుల్గానే తీసుకుంటే అన్ని రోజులు కేసులు పెట్టి వాళ్ళు సామాన్య ప్రజలు అంటే ఆ స్థాయిలో ఎంత తీవ్ర స్థాయిలో వేధించినా కూడా వాళ్ళంతా కూడా బయటకు వచ్చిన తర్వాత మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము భూములు ఇచ్చే ప్రసక్తి లేదని వాళ్ళు కూడా తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక ఏడాది పాట అంతా కూడా వేరే ఇష్యూ, ఇది జరిగింది, అది జరిగిపోయింది, మొత్తం అన్యాయం అయిపోయింది, ఇంకేదో జరిగిపోయింది అని చెప్పుకుంటా కాలయాపన చేసుకుంటూ పోయినరు, పని జరగలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఏంటంటే వరుసగా కేసులు అంటే వీటన్నిటితో ఏమొస్తుంది ప్రభుత్వానికి? ఇది నేనేమొస్తుందంటే ఈ ప్రభుత్వం 400 రోజులల్లో ఏడాది పాలనలో అక్రమ కేసుల నామ సంవత్సరముగా నామకరణం చేయాలి. దీంట్లో ఒక్క దాంట్లో పసలేదు. 2009లో కేసులు కొట్టేసినామంట, మళ్ళీ పెట్టిండ్రు, కోర్టుల జడ్జితో చివాట్లు తిన్నారు. లగచర్ల రైతులు ఏమన్యాయం చేసిండ్రంటే వాళ్ళు ఏం పాపం చేసిండ్రు, మా భూములు మేము ఇయ్యము అన్నారు. అరే, భూమి అనేది హక్కు, భూమి అనేది జీవనోపాధి, భూమి అనేది పేదవాడి సంపద. నువ్వు ఒకవేళ ఇయ్యాలనుకుంటే మీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూసేకరణ చట్టం ప్రకారమే వాళ్ళకి సరైనటువంటి అమౌంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీరు భూసేకరణ చట్టం ప్రకారమే వాళ్ళకి అమౌంట్ ఇచ్చి మీరు తీసుకోవచ్చు. మీరు ఏమి ఇవ్వకుండా మీరు అప్పనంగా రైతుల భూములు కొల్లగొట్టి గుంజుకుంటామంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరండి? ఎస్సీలు, ఎస్టీలు, గిరిజనులు. వాళ్ళకు నోరు లేదండి, వాళ్ళ పక్షాన మాట్లాడేటువంటి వ్యక్తులు లేరండి. ఇలా మా భూములు మాకు లాక్కున్నారంటే ఒక్కొక్కరిని తీసుకుపోయి 45 రోజులు జైల్లో పెట్టిండ్రు. వాళ్ళకి అండగా నిలబడ్డటువంటి మా నరేందర్ రెడ్డి గారిని తీసుకుపోయి 40 రోజులు జైల్లో పెట్టిండ్రు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించద్దు, మాట్లాడద్దు. అదేవిధంగా హైడ్రాలో కూడా అంతే. హైడ్రాలో కూడా ఏం జరిగింది, మీరు నోటీసులు ఇవ్వకుండా మనం కూలగొడతా ఉన్నారు. పెద్ద వాళ్ళకేమో ఒక రూల్ ఉంది, పేదవాడికి ఒక రూల్ ఉంది. పెద్దవాడికేమో నోటీసులు ఇచ్చి టైం ఇస్తుండ్రు, కోర్టుకు పోయి వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటుండ్రు. ఇలా పేదవాడికేమో రాత్రి వాళ్ళు ఉండగా వండుకున్న తిండి కూడా లేకుండా, అక్కడ వండుకున్న తిండి తీసుకుందామంటే కూడా మీరు సమయం ఇవ్వకుండా ఇల్లు గుల్లగొడతాం. పాపం చిన్నపిల్లలు, నా పుస్తకాలు ఉన్నాయి అంకుల్ తెచ్చుకుంటామంటే కూడా కనికరించినటువంటి ఈ ప్రభుత్వం. ఎందుకు ఈ ప్రభుత్వం? ఇలా మూసీ నదిలో చేస్తున్నటువంటి విధానం అదే, హైడ్రాలో చేస్తున్నది విధానం అదే, లగచర్లలో చేస్తున్న విధానం అదే, ఇలా ప్రశ్నిస్తున్నటువంటి మా పైన చేస్తున్న విధానం కూడా. అంటే ఈ ప్రభుత్వం ఒక విషయం గమనించాలి, అసమర్థులకు అధికారం ఇస్తే అంతిమంగా హింసనే ప్రేరేపమైతే తప్ప వేరేది కాదు. ఇలా అసమర్థుల చేతిలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది, పాలన ఉంది. కాబట్టి చివరికి అస్త్రం వీళ్ళది ఏంది అంటే హింసని ప్రేరేపించడమే. హింసతోనే వీళ్ళు ఎదుర్కోవాలనేటువంటి దృక్పథంలో ఉన్నారు తప్ప వేరే లేదు. ఇదే పోలీసులతోని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక అవార్డులు వచ్చినాయి. ఈ పోలీసులతోనే ఈరోజు ఈ రాష్ట్రం అబాస్ పాలైతే ఉన్నది. ఈ వైఫల్యం ఎక్కడుంది? పోలీసుల డ్యూటీ పోలీసులను చేయనియట్లేదు, పోలీసుల డ్యూటీ పొలిటికల్ లీడర్ చేస్తా ఉన్నాడు. ఎఫ్ఐఆర్ ఎక్కడ తయారు కావాలి? పోలీస్ స్టేషన్లో తయారు కావాలి. ఈరోజు ఎఫ్ఐఆర్ ఎక్కడ తయారవుతుంది? గాంధీ భవన్లో తయారవుతుంది. పొలిటికల్ లీడర్ చేతిలో ఇలా పొలిటికల్ లీడర్ చేతిలో పోలీసులు బలి అయితే ఉన్నారు. నేను పోలీసులు తప్పంటలేను, కొంతమంది పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. కానీ కొంతమంది మేము అనవసరంగా బలవుతున్నాం కదా, ప్రభుత్వం ఎట్లనే చేసి కేసులు పెట్టాలి. అరే పలానా లోపటై ఏం కేసులు పెడతారు? లోపటై ఎట్లనే చేసి లోపటై, వాడు బయట ఉండద్దు, లోపటే. నా మీద రాసిన కేసులు కూడా అవే, కౌశిక్ రెడ్డి గారి మీద రాసిన కేసులు కూడా అవే.
అంటే ఇంతకుముందు మీరు చెప్పిన అన్ని ఎగ్జాంపుల్స్ తో సహా అంటే ఎక్కడెక్కడ ప్రజల్ని కావచ్చు అందరినీ వేధిస్తా వెళ్తుందో ప్రభుత్వం. ఆఖరికి అందుల కాలనీలో కూడా వాళ్ళు అర్ధరాత్రి పోయి వాళ్ళ ఇండ్లు కూలగొట్టిన పరిస్థితి, వాళ్ళు తెల్లవారితే మొత్తం వానలు బీభత్సమైన వానలు పడ్డే వాళ్ళంతా కూడా రోడ్ల మీదనే ఉన్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఒక టార్గెట్ లో ఉన్నారు. నన్ను అరెస్ట్ చేసింది గత ప్రభుత్వం, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలన్నటువంటి మైండ్ సెట్లో ఉన్నాడు. మీరు అరెస్ట్ అయినటువంటి విధానాలు వేరు, మీరు పెడుతున్నటువంటి కేసులు, మీరు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ వేరు. ఈరోజు మా మీద కేసులు 2009లో కేసులన్నీ ప్రభుత్వం 2009 కేసులు 2014 తెలంగాణ వచ్చిన తర్వాత కేసులన్నీ కొట్టేసిండ్రు. అంటే ఈ ప్రభుత్వం ఎంత బ్లైండ్గా పోతుందంటే నేను మీ స్టేజ్ ద్వారా నేను ప్రజలకు చెప్పదలుచుకుంది, 2009 నుంచి 2014 వరకు జరిగినటువంటి ఉద్యమ కేసులన్నీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసులన్నీ కొట్టేసేపడ్డాయి ఒక జీవోతో. పాత కేసులే ఉన్నాయనేసి నా మీద మళ్ళీ కొత్త ఫైల్ తీసుకొచ్చి సంతకాలు పెట్టించి కోర్టులో సబ్మిషన్ చేసిండ్రు. జడ్జి అడిగిండ్రు ఈ కేసులు ఎక్కడి అని, లేదు సార్ ఉన్నాయంట, అప్పుడే తీసేసిండ్రు కదా. ఇవి అన్నాక వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అంటే మీరేంది, మీ ఇంటెన్షన్ ఏంటంటే మాట్లాడే వాళ్ళు వీళ్ళకి కనబడద్దు, మిమ్మల్ని ప్రశ్నించేవాడు మీకు కనబడద్దు, మీ మీద ఆరోపణలు చేసేవాడు మీకు కనబడద్దు. మీరు చేస్తున్నటువంటి అఘాత్యాలు, మీరు చేస్తున్నటువంటి అక్రమ దందాలు, మీరు మాట్లాడుతున్నటువంటి అవినీతి గురించి మాట్లాడే వాళ్ళు మీ కళ్ళకు కనబడద్దు. ఇవన్నీ కూడా అక్రమ కేసులు. హరీష్ రావు గారి పైన పెట్టినటువంటి కేసు కూడా అక్రమ కేసు. కేటీఆర్ గారి పైన పెట్టినటువంటి కేసు అక్రమ కేసు. ఇవన్నీ అక్రమ కేసులే. అక్రమ కేసులు, తప్పుడు కేసులు, అబద్ధాలతో ఈ ప్రభుత్వం రన్ చేయాలని అనుకుంటుంది. ఇది ఎప్పుడు కూడా మంచిది కాదు. డెఫినెట్గా ప్రజలు, మేము కాదు ఇలా మేము మాట్లాడుతున్నాం కదా, ప్రజలు స్వచ్ఛందంగా తిరగబడే రోజు వస్తుంది. ప్రజలు, ప్రతి పౌరుడు, తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, ఈ మట్టి మీద ఉన్నటువంటి మట్టి బిడ్డ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీసే రోజు దగ్గర. అంటే మార్పు అని చెప్పిండ్రు. ఎటువంటి మార్పు వచ్చింది అనేది కూడా ఆల్రెడీ ప్రజలు మాట్లాడడం అనేది మొదలు పెట్టిండ్రు. దానికి సంబంధించి మనం మరింత డీటెయిల్ గా మాట్లాడదాం సార్. అంటే తమ అసమర్థతను, తమ పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి ఏ విధంగా అయితే నయాన్నో భయాన్నో వ్యవస్థలన్నింటినీ కూడా ఎట్లయితే కంట్రోల్లో పెట్టుకుందో ప్రభుత్వం, మరొక వైపు వాస్తవాలను వక్రీకరించడం అనేది ఒక ప్రధాన కార్యాచరణగా ముందుకెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే కోర్టుకు సంబంధించిన అంశాల విషయంలో కూడా అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారాలు చేయించడం అనేది ప్రధానంగా కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే కేటీఆర్ క్వాష్ పిటిషన్ కూడా పొద్దున్న నుంచి కూడా డిస్మిస్ చేసిండ్రు అని చెప్పి, అంటే సుప్రీంకోర్టు కొట్టివేసిందని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే కోర్టు వ్యవహారాలలో తప్పుగా మాట్లాడితే ఎట్లా ఉంటుందో ఆల్రెడీ ముఖ్యమంత్రి ఫేస్ చేసి ఉన్నారు. సో పదే ఇటువంటి వాటిని కూడా రిపీట్ చేయడానికి ఎట్లా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, మేము హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పులో మేము జోక్యం చేసుకోమని చెప్పింది. అంతే, ఒకటే వర్డ్ చెప్పింది. కానీ ఇలా వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియాలలో కానివ్వండి, అనుకూలమైనటువంటి వ్యక్తులతోని ఒక ప్రపగండగా ఇది మొత్తం ఏదో నెగిటివ్ వచ్చింది, లేకుంటే కేటీఆర్కు పెద్ద బిగ్ షాక్ తగిలింది. ఏం తగిలింది? ఈ కేసే అబద్ధం, అసలు కరప్షనే లేదు. కరప్షన్ జరగని దానికి యాంటీ కరప్షన్ బ్యూరోకు మీరు ఎంక్వైరీకి ఇచ్చారు, అదే పెద్ద మిస్టేక్. కరప్షన్ ఎక్కడుంది ఇలా? ఈ కరప్షన్ జరిగింది లేదు అనేది విచారణ ఎదుర్కొంటాం, మేము న్యాయబద్ధంగా ఉంటాం, మాకు చట్టాలపైన గౌరవం ఉంది, కోర్టులపైన గౌరవం ఉంది, ఆ గౌరవంతోనే మేము ముందుకెళ్తామని కేటీఆర్ గారు చాలా సందర్భాలలో చెప్పిండ్రు. ఈ కేసుకు మేము ఎట్టి పరిస్థితుల్లో భయపడమని కూడా చెప్పిండ్రు. అయినా కోర్టుల మీద, న్యాయస్థానం మీద గౌరవం ఉంది కాబట్టి మేము న్యాయస్థానాల మీద గౌరవం ఉంచుకుంటూ మాకున్నటువంటి ఏవైతే హక్కులు ఉంటాయో వాటిని మేము కోర్టు ముందు పెట్టుకుంటూనే, మనకు ఏవైతే హక్కులు ఉంటాయో ఆ రైట్స్ని మేము కోర్టు ముందు ఉంచుతూనే మేము రాజకీయంగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని చెప్పినాం. ఆ పంతోలోనే పోతా ఉన్నాం. ఆనాడు మనం ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళినాడు, అది మనం సుప్రీంకోర్టులో మనం పిటిషన్ అప్పీల్కి వెళ్ళినాడు, ఎఫ్ఐఆర్ కేసుగా మాత్రమే ఉంది. కానీ ఎఫ్ఐఆర్ కొట్టేయాలని మనం 7వ తేదీన వెళ్ళినాం. అది కొట్టేయాలనేసి మనము 7వ తేదీన వెళ్ళినాం. సమయాభావం వల్ల అది లేట్ అయింది, ఆలస్యమైంది, ఇళ్ళకి వాయిదా పడినట్టు. దీన్ని కూడా వీళ్ళు రాజకీయంగా మార్చుకుంటున్నారు అని అంటే ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు అంటే ఎంత గర్జింది బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన అర్థమవుతూ ఉన్నది.
వీళ్ళకు మా పైన ఎంత శత్రుత్వం ఉన్నది, వీళ్ళు ఎట్లయినా చేసి వీళ్ళని జైల్లో పెట్టాలనేటువంటి ఒక కుట్ర, ఒక కుటిల నీతి కనబడుతూ ఉన్నది. ఇది కాదు కదా మీరు చేయాల్సింది. కాళేశ్వరము కూలగొడతాం, ప్రగతి భవన్ను కూలగొడతాం, సెక్రటరియట్ను కూలగొడతాం, మరి కూలగొడతాం అన్నట్లు ఎందుకు కూర్చుంటున్నారు మీరు? వాటి మీద ఎందుకు అట్లా మాట్లాడడం మీద ఎందుకు కేసులు పెడతలేరు? ఇలా బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. ఇలా ఎప్పుడైతే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలుస్తారో కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి వెంటనే కేసు పెట్టమని గవర్నర్ గారు ఆదేశాలు ఇస్తారు. అంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అంటే బీజేపీ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే బీజేపీ పార్టీకి తోక పార్టీగా కాంగ్రెస్ పార్టీ మారింది అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఇలా తోక పార్టీ ఇలా ఇద్దరు కలిసి ఆడి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులను అరెస్ట్ చేయడం వల్ల పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి వాళ్ళందరినీ కూడా మానసికంగా కుంగదీసి ఈ పార్టీని అందరూ కూడా ఖతం చేసే పనిలో పెట్టుకున్నారు. కానీ గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎన్ని కుట్రలు చేసినా ఈ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు నాకు, కానీ వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మీద నాకు తెలిసి 80 నుంచి 90% ప్రతి కార్యకర్త మీద, ప్రతి నాయకుడి మీద ఉద్యమం నుంచి ఇప్పటివరకు కేసులు ఉన్నాయి. వీళ్ళంతా కేసులు భయపడేవాళ్ళు కారు, వీళ్ళంతా కొట్లాడకు భయపడేవాళ్ళు కారు. మేము మొత్తం పార్టీ అంతా నాతో ఉంది, మొత్తం బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ నేను తెచ్చుకుంటా అని చెప్పిండ్రు. పోయిన 10 మంది ఇలా పిలిస్తే రావడానికి చాలామంది ఉన్నారు ఇప్పుడు అందులోకి. కానీ పోయిన దొంగలు రానియద్దు అనేసి పార్టీ హైకమాండ్ డిసిషన్లు ఉంది. ఇలా ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొస్తానేసి ఆడ ప్రగల్భాలు పలికొస్తుండ్రు. ఇలా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అన్నుండడానికి ఇష్టపడతలేరు, అది తెలుసుకోవట్లేదు. ఇలా ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటావు వాళ్ళకే తెలియదు. అంటే ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందంటే కేవలం ముఖ్యమంత్రి అనుకూలులు తప్ప మిగతా అందరి మీద కూడా ప్రజల నుంచి అన్ని వర్గాలు వీళ్ళు వాళ్ళని తేడా లేదు, అందరి మీద ప్రభుత్వం దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తుందనే ఒక కన్క్లూజన్కి ప్రజలు వచ్చినారు. అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది అని అంటే యూజువల్గా ప్రజల్లో భిన్న మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది పాలిటిక్స్ గురించి యాక్టివ్గా మాట్లాడుతుంటారు, కొంతమంది సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతుంటారు, ఇంకొంతమంది సైలెంట్గా ఉండి జస్ట్ ఓటేసి కామ్గా ఉంటూ వెళ్తుంటారు. అంటే సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే నోటీస్లోకి వచ్చిన విషయం నేను చెప్తున్నాను. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండి ఎలక్షన్ టైంలో కామ్గా ఓటు వేసి వచ్చి గమ్మన ఏనాడు జీవితంలో రాజకీయాలు మాట్లాడని వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న స్థాయికి వచ్చింది పరిస్థితి అని అంటే ఏం జరగబోతుందని అనుకోవాలి ఇంకా ఫర్దర్గా? ఇప్పుడు ఏం లేదు, వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడద్దు, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపద్దు, వాళ్ళు చేస్తున్నటువంటి ఇసుక మాఫియా గురించి మాట్లాడద్దు, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి మీద, బీర్ షాపుల మీద, బార్ షాపుల మీద వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి గురించి మాట్లాడద్దు. ఇలా లగచర్ల లాంటి భూములు గుంజుకుంటే రైతులను కర్కశంకంగా లాఠీలతో కొడుతుంటే కూడా వాళ్ళ తరపున మాట్లాడద్దు. మూసి రివర్ మేము బాగు చేస్తామని చెప్పి లక్షల కోట్ల రూపాయలు మింగుతుంటే కూడా మాట్లాడద్దు. హైడ్రా పేరుట హైదరాబాద్నంతా విధ్వంసం చేస్తుంటే కూడా మాట్లాడద్దు. ఏం మాట్లాడద్దు. ప్రతిపక్షం అంటే మౌనంగా ఉండాలి. అది ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్నారు. డెఫినెట్గా మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎన్ని నిర్బంధించినా మమ్మల్ని ఏం చేయలేరు. మీరు కేసులు పెడతారు, అంతకంటే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల మీద గౌరవం ఉంది మాకు, సెక్షన్లు మాకు కూడా తెలుసు, మేము వాటికి ఎట్లా డీల్ చేయాలో తెలుసు, ఎట్లా బెయిల్ తెచ్చుకోవాలో తెలుసు. కానీ ప్రతిపక్ష పార్టీని అరెస్టులతోని, నిర్బంధాలతోని మీరు నోర్లు మూంచి మీ ప్రభుత్వ పాలన నడిపిస్తామంటే అది మీ భ్రమ అవుతుంది. డెఫినెట్గా మీరు ఇచ్చినటువంటి హామీల మీద మాట్లాడతాం, మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీల కింద మాట్లాడతాం, హామీలు నెరవేరేదాకా మాట్లాడతాం, ఇది చేతగాని ప్రభుత్వం అని చెప్తాం, ఇది చేతగాక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని చెప్తాం, ప్రజలకు ఇవన్నీ చెప్తాం. కొద్ది రోజులల్లో ప్రజలే తిరుగుబాటు అయ్యేటువంటి పరిస్థితి ప్రభుత్వం ఆటోమేటిక్గా ప్రభుత్వం తెస్తుంది. అంటే వాళ్ళకు పాలన మీద అవగాహన లేదండి. ఎస్, అంటే అల్టిమేట్గా ఏదున్నా కూడా ప్రజలు ఏం మాట్లాడుతున్నారంటే అవి ఇవి కాదు, ముందు ప్రజలకు సమస్యలు లేకుండా చూడండి, పరిపాలన చేస్తే చాలు అనే స్థాయికి ప్రజలు వచ్చిన సిచ్యువేషన్ వాళ్ళు చేయలేరు. ప్రజల సమస్యలను పరిష్కారం చేసే యంత్రాంగమే లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే యంత్రాంగం లేదు, ప్రజల సమస్యలను తెలుసుకునే యంత్రాంగం లేదు, ప్రజల ఇష్యూలను అడ్రస్ చేసే యంత్రాంగం లేదు. వాళ్ళ యంత్రాంగం ఎడ పనిచేస్తుందో తెలుస్తలేదు. ఇలా మీరు ఒక విషయం నమ్మరు, ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలకు డబ్బులు లేవు వీళ్ళ దగ్గర.
ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి డబ్బులు లేవని చెప్తున్నారు. మొన్న ప్రజాపాలన దినోత్సవాల సందర్భంగా 15 నిమిషాలు పటాకాయలు పేల్చడానికి 2.5 కోట్లు ఖర్చు పెట్టిందండి. మీరు 56 మంది విద్యార్థులు చచ్చిపోతే ఒక్క కుటుంబానికి మీరు కనీసం ₹1 ఆర్థిక సాయం అందించినటువంటి మీ ప్రభుత్వం 15 నిమిషాలు 5 నిమిషాలకు మీ ఉత్సవాలు చేయడానికి 2.5 కోట్ల రూపాయల పటాకాయలు కాల్చింది ప్రభుత్వం. అంటే ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తుంది. ఆనాడు మేము యాడ్స్ వేయమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా కోట్ల రూపాయల యాడ్స్ ఇస్తా ఉన్నారు. ఎందుకు ఇస్తా ఉన్నారు? మరి ప్రజాధనం దుర్వినియోగం జరగట్లేదా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మీరు డైవర్ట్ చేయట్లేదా? వీటి గురించి కదా మేము మాట్లాడుతున్నాం. రైట్, ఏదేమైనా కూడా అల్టిమేట్ గా అటెన్షన్ డైవర్షన్ గేమ్స్ కాకుండా, అక్రమ కేసులు, అనవసరమైన విషయాలు కాకుండా కేవలం పరిపాలన మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతనే కనిపిస్తుంది. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. దట్స్ ఆల్ ఫర్ నౌ.